హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నాహిత్ రెసిపీస్. ఈరోజు వీడియోలో స్వీట్ కార్న్తో వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇన్స్టెంట్గా ఏవైనా స్నాక్స్ ప్రిపేర్ చేయాలన్నా, లేదంటే ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ఈ స్నాక్ని ప్రిపేర్ చేసి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ స్వీట్ కార్న్ వడ పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఈ స్వీట్ కార్న్ వడని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఒక మీడియం సైజులో ఉండే మిక్సీ జార్లో 2 కప్పుల స్వీట్ కార్న్ యాడ్ చేయండి. తర్వాత వీటిని జస్ట్ ఒక 2 పల్సెస్ ఇచ్చి గ్రైండ్ చేయండి. కార్న్ని వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేయండి. కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. కార్న్ గ్రైండ్ చేశాక ఇలా పిండిలో అక్కడక్కడ కార్న్ అనేది కనపడుతూ ఉండాలి, అలా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఈ కార్న్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేయండి. నెక్స్ట్ ఇందులోకి 2 మీడియం సైజ్ క్యాప్సికమ్ తరుగు, 1 మీడియం సైజ్ క్యారెట్ తరుగు, 2 పచ్చిమిరపకాయల తరుగు, 1 స్మాల్ కప్ కొత్తిమీర తరుగుని యాడ్ చేయండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 ఇంచు అల్లంని ఇలా గ్రేట్ చేసి తీసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 కప్ శనగపిండిని కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని మిక్స్ చేయండి. ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ యాడ్ చేశాను కదండి. ఆమ్చూర్ పౌడర్ లేనట్లయితే ఆ ప్లేస్లో 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా పౌడర్ని యాడ్ చేయండి, సరిపోతుంది. పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ లూజ్గా ఉండకూడదు, అలాగని థిక్గా కూడా ఉండకూడదండి. ఇలా కొంచెం మీడియం సైజులో ఉండేలా చూసుకోండి. మీరు కార్న్ని గ్రైండ్ చేసినప్పుడు కన్సిస్టెన్సీ కనుక ఒకవేళ స్మూత్గా వచ్చింటే 1 కప్ శనగపిండిని యాడ్ చేసిన తర్వాత కొంచెం బియ్యం పిండిని యాడ్ చేయండి, సరిపోతుంది. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేయండి. ఆయిల్ వేడయ్యాక పిండిని వడ షేప్లో చేసుకొని ఆయిల్లో వదలండి. వడ ప్రిపేర్ చేస్తున్నప్పుడు చేతికి పిండి అతుక్కోకుండా ఉండడానికి చేతిని వాటర్లో డిప్ చేసి వడ షేప్ని ప్రిపేర్ చేసి ఆయిల్లో వదలండి. నెక్స్ట్ ఫ్లేమ్ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ వడని 2 వైపులా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి. ఫ్లేమ్ని మాత్రం హైలో పెట్టకండి. ఒకవేళ మీరు హైలో పెట్టినట్టయితే పైన క్రిస్పీగా ఉంటుంది, కానీ లోపల మాత్రం అంతా పచ్చిగా అలాగే ఉంటుందండి. సో ఫ్లేమ్ని ఎప్పుడూ కూడా లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ వడలని ఫ్రై చేయండి. అప్పుడు లోపల కూడా బాగా కుక్ అవుతుంది. వడని 2 వైపులా ఫ్రై చేసుకున్న తర్వాత టిష్యూ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. ఇలా అన్ని వడలని ప్రిపేర్ చేసి పెట్టుకోండి. సో ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వడలని ఏదైనా టమాటో కెచప్తో కానీ లేదంటే చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా ఈ ప్రాసెస్లో స్వీట్ కార్న్ వడలని ప్రిపేర్ చేశారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. సో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందనేది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.